తిరుమల ప్రసాదంపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూను గత పాలకులు అపవిత్రం చేశారంటూ వ్యాఖ్యానించారు. తిరుమల ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారని ఆరోపించారు. తాము ఇప్పుడు స్వచ్ఛమైన నెయ్యి వాడుతున్నామని చెప్పారు. కడాన తిరుమల లడ్డు కూడా నాసి రకం. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఎన్ని కంప్లైంట్ చేసినా కడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాము. అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. తిరుమల ప్రసాదాన్ని గత పాలకులు అపవిత్రం చేశారంటూ కూడా సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక బీజేపీ నాయకులు భానుప్రకాష్ గారు ప్రస్తుతం మనకు ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. భానుప్రకాష్ గారు, ఏ రకంగా అర్థం చేసుకోవాలి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అయితే సంచలనంగా మారాయి? నమస్కారం అండి. గోవింద, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాంట్లో వాస్తవాలు ఉన్నాయి. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం హిందూ వ్యతిరేక ప్రభుత్వం. వారు అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అనేక దేవాలయాలు, దేవతా విగ్రహాలు, పవిత్ర రథాలు దగ్నం అవడం జరిగింది. అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు దారి మళ్లించే ప్రయత్నం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలిని 81 మందితో నియమించినప్పుడే నేను కూడా హైకోర్టుకి వెళ్లి 52 మందిని సస్పెండ్ చేపించాము. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది నెయ్యిలో అడల్ట్రేషన్ అండి. అంటే నాణ్యమైనటువంటి ఆవు నెయ్యితో శ్రీవారి ప్రసాదం చేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో ఈ జంతువుల కొవ్వు, ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారు చెప్పారంటే ఆధారాలు లేకుండా చెప్పే ప్రసక్తే లేదు. కాబట్టి ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తోనే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇది అంటే భక్తులు ఆందోళన చెందుతారని చెప్పి మాకు కూడా గతంలో అనుమానాలున్నా ఎందుకు భయపడతారని చెప్పి చెప్పలేదు. కానీ ఈ రోజు గత ప్రభుత్వం చేసినట్టు తప్పుని శ్రీవారి భక్తులకి చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు. కానీ వెంకటేశ్వర స్వామి మనం మన్నించిన వెంకటేశ్వర స్వామి మాత్రం వీళ్ళని వదిలే ప్రసక్తి లేదు. అందుకనే 11 స్థానాలకు పరిమితం చేశారండి. 151 స్థానాల నుండి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు వెంకటేశ్వర స్వామి ఆగ్రహం కూడా జగన్ మీద ఉందని చెప్పి మాకు అర్థమైంది. ఎందుకంటే స్వామివారి ఖజానా మీద కన్నేశారు. స్వామివారి ప్రసాదాల్లో నాణ్యత లేదు. ముఖ్యంగా అన్నప్రసాదం, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ అన్నప్రసాద ప్రసాదం కూడా తీసుకురావడం జరిగింది. అన్నప్రసాదాన్ని కూడా బియ్యము, నాసిరకమైన బియ్యం వడ్డిచ్చారని చెప్పి భక్తులు కూడా ఆందోళన చేసినటువంటి సందర్భాలు మీరు గమనించుంటారు. అనేక పర్యాలు తరిగొండ వెంగబాంబ నిత్యాన్నదాన భోంచేసే భక్తులు కూడా ఆందోళన చేశారు. కాబట్టి చాలా బాధాకరమైన విషయం అండి. ఎందుకంటే ఇలాంటి దేవుడి దగ్గర కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే శ్రీవారి భక్తుల కానుకలతో నడుస్తున్నటువంటి ధార్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానాలు. ₹1 కూడా ప్రభుత్వం దగ్గర నుంచి, జగన్మోహన్ రెడ్డి జోబి నుంచి కానీ ప్రభుత్వం దగ్గర నుంచి కానీ తీసుకునే అవకాశం లేదు. అలాంటప్పుడు ఈ క్షేత్రాన్ని ఉద్దేశపూర్వకంగా దెబ్బతీయాలని చెప్పి పనిచేశారని చెప్పి శ్రీవారి భక్తులు ఆందోళన, ఆవేదన. అంటే ఈ ఘటనకు సంబంధించి ఎటువంటి విచారణ సాగాలంటారు? అండ్ ఆఫ్టర్ దట్ ఎటువంటి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు? వీళ్ళ మీద అందరి మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి జైల్లో పెట్టారండి. భక్తుల మనోభావాలు గాయపడే విధంగా, కించపరిచే విధంగా, ముఖ్యంగా తిరుమల పవిత్రతని భంగం కలిగించే విధంగా వ్యవహరించినట్టు దీని మీద పూర్తి స్థాయి ఇప్పుడే స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ గతంలో జరిగినటువంటి 5 సంవత్సరాలు జరిగినటువంటి తప్పిదాల మీద వారు ఎంక్వైరీ చేస్తున్నారు. ఇప్పుడు ముఖ్యంగా ఈ నాణ్యత, ఇలా ల్యాబ్ రిపోర్ట్స్ ఎక్కడెక్కడ ఏ రోజు ఎక్కడెక్కడ ఉండేటివి అన్ని బహిర్గతపరిచి భక్తుల ముందు పెట్టాల్సిందిగా మేము కూడా కోరుకుంటున్నాం. ఖచ్చితంగా దీనికి శిక్ష మాత్రం ఖచ్చితంగా భక్తుల దగ్గర నుంచి, ప్రజల దగ్గర నుంచి, భగవంతుల దగ్గర నుంచి ఖచ్చితంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నా. రాబో రోజుల్లో దీని మీద క్రిమినల్ కేసులు నమోదు చేయవలసిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తారు. భానుప్రకాష్ గారు, ఖచ్చితంగా తిరుమల అనగానే ఒక పవిత్ర పుణ్యక్షేత్రం. అది ప్రతి భక్తుడికి కూడా, అలాగే అక్కడ తిరుమల కావచ్చు, తిరుమల లడ్డు కావచ్చు, అన్నప్రసాదం కావచ్చు, వీటితో ఒక విడతీరైన ఒక అనుబంధం, ఒక ఎమోషన్ కూడా ఉంటుంది. అటువంటి ప్రసాదాల్లో కూడా ఇటువంటి జంతువులకు సంబంధించిన నూనెను, నెయ్యిని వాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు ఇది భక్తుల్లో ఎటువంటి ఆందోళన కలిగించే అంశంగా భావించాలి? ఖచ్చితంగా ఇది అందరూ బాధపడుతున్నట్టే అంశం అండి. కోట్లాది మంది శ్రీవారి భక్తులు బాధపడుతున్నారు, ఆందోళన, ఆవేదన చెందుతున్నారు. ఎందుకంటే ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని తిరుమల క్షేత్రం. తిరుమల వెంకటేశ్వర స్వామిని చూస్తే
శ్రీవారి లడ్డు గుర్తొస్తుంది. ఎక్కడికి వెళ్ళినా మనం విదేశాలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే లడ్డు తెచ్చావా అని అడుగుతారు. అంటే పవిత్రమైన లడ్డు విషయంలో అసలు వీరికి ఏమండి 19,000 కోట్ల రూపాయలు మాకు ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి. నిత్యం రోజు దాదాపు 4 నుంచి 5 కోట్ల రూపాయలు భక్తులు కానుకలు సమర్పిస్తుంటారు. ఇలాంటి డబ్బుని నాణ్యమైన నెయ్యి ఖర్చు పెట్టకుండా ఎందుకు ఎక్కడ కాంప్రమైజ్ అయ్యారు? ఈ పర్చేజ్ లో ఎక్కడో అవకతవకలు జరిగాయి. ఖచ్చితంగా సప్లయర్ మీద, సప్లై చేసిన తర్వాత దాన్ని అబ్జర్వ్ చేయాల్సిన మార్కెటింగ్ డిపార్ట్మెంట్ మీద, దీని అన్నిటి మీద అప్పుడు పనిచేసినటువంటి టీటీడీ ఈఓ మీద, ధర్మకర్తల మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం గట్టిగా ఉందని చెప్పి నేను భావిస్తున్నా. భవిష్యత్తులో ఏదైనా తప్పు చేయాలంటే భయపడే విధంగా, శిక్ష ఉండే విధంగా ఉండాలి. ఎందుకంటే చాలా దారుణమైన విషయం. ఎందుకండి ఇంత భక్తులు సమర్పించిన కానుకలతో వీళ్ళకేం రోగం, వీళ్ళకేమి బాధ? మంచి నాణ్యమైన నెయ్యి తెచ్చిచ్చేదానికి. కాబట్టి ఇది ఉద్దేశపూర్వకంగా చేశారని చెప్పి శ్రీవారి భక్తులు అందరూ భావిస్తున్నారు. రాబో రోజుల్లో పూర్తి వివరాలు తీసుకున్న తర్వాత దీని మీద ఏం చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కూడా గట్టిగా దీని మీద ప్రజల్లోకి, భక్తుల్లోకి తీసుకుపోయేదానికి నేను సిద్ధంగా ఉన్నాను. బాలప్రకాష్ గారు, అంటే గతంలో మీ దృష్టికి ఏమైనా వచ్చాయా? గత పాలకుల హయాంలో అక్కడ జరుగుతున్న ఆగడాలు కావచ్చు, ఇటువంటి అంశాలకు సంబంధించి మీ దృష్టికి ఎప్పుడైనా భక్తులు తీసుకురావడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగాయా? అంటే గతంలో ఉన్న ప్రసాదం ఏ రకంగా ఉండేది, ప్రస్తుతం దాంట్లో ఎటువంటి మార్పులు చేర్పులు కనిపిస్తున్నాయి? అంటే శ్రీవారి భక్తులు చెప్పుకుంటారు, మేము కూడా నిత్యం తిరుమలకి వెళ్తున్నాం కాబట్టి శ్రీవారి ప్రసాదం తీసుకుంటారు కాబట్టి నాణ్యత లోపించిందని చెప్పి మేము కూడా అనేక పర్యాయాలు చెప్పడం జరిగింది. అట్లా చెక్కిరి తప్ప ఏం కనపడేది కాదు. ఆ లడ్డు తీసుకుంటే నాణ్యత లేదు. గత ప్రభుత్వంలో తయారు చేసినప్పుడు ఆ దిట్టం అనేది ఒకటి ఉంటుందండి. శ్రీవారి ప్రసాదంలో ఏవేవి వాడాలి, ఎంతెంత వాడాలి అనేది ఒక దిట్టం ఉంటుంది. దాని ప్రకారం వాడితే ఖచ్చితమైన నాణ్యమైన లడ్డు వస్తుంది. కాబట్టి వీరు దిట్టం సరిగ్గా వాడలేదు కాబట్టి నాణ్యత లోపించింది. గతంలో మీరు కానీ గమనించినట్టయితే మనం చిన్నప్పుడు శ్రీవారి లడ్డుని తీసుకుంటే ఇంట్లో పెడితే 10-15 రోజులు ఉండేదండి, ఫ్రిడ్జ్ లేకపోయినప్పుడు. అవును, వాసన, లడ్డు వాసన బయట వరకు వచ్చేది. అదే ఇంట్లో లడ్డు ఉంది అనే అందరికీ ఒక స్పందన ఉండేది. ఇప్పుడు అది లేదు. దీనికి అన్నిటికీ కారణం నాణ్యత లోపించిన కారణంగా ఇలాంటివి జరిగాయి. ఇప్పుడు మేము స్వచ్ఛమైన ఆవు నెయ్యి వాడుతున్నాం. కాబట్టి జరిగినట్టు గత ప్రభుత్వం చేసినట్టు పొరపాటుని సరిదిద్దుకుంటూ మేము ముందుకు పోతున్నాం. కానీ ఆ పొరపాట్లు మాత్రం మేము వదిలే ప్రసక్తే లేదు. రైట్. అంటే మనం చూస్తూ ఉంటాం రాజకీయాల్లో సహజంగా ఉంటాయి, కొంత కక్ష సాధింపులు ఉంటాయి, ఇలాంటివన్నీ ఉంటుంటాయి. అది రాజకీయంగా రాజకీయ పార్టీల మీద లేదంటే నాయకుల మీద సహజంగా అది ఉంటూ ఉంటుంది. బట్ ఇక్కడ భక్తుల్ని ఎందుకు ఈ రకంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం గత పార్టీ చేసింది అంటే ఏం చెప్పాలి? అంటే పవిత్ర పుణ్యక్షేత్రంలో ఎంతో పవిత్రంగా జరగాల్సిన ప్రతి కార్యక్రమాన్ని కూడా కొంత అపవిత్రం చేసే ప్రయత్నం ఎందుకు జరిగింది? అంటే ఇది యాదృచ్ఛికంగా జరిగిందంటారా లేదంటే కావాలని టార్గెటెడ్ గా చేశారా? హిందూ వ్యతిరేక ప్రభుత్వం గత 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ లో రాజ్యం ఏలింది. ఇది మనకు ఖచ్చితంగా దీన్ని ఏదో దాచిపెట్టాల్సిన అవసరం లేదు. హిందూ వ్యతిరేక, మళ్ళీ చెప్తాను, హిందూ వ్యతిరేక ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా హిందూ మత విశ్వాసాలు దెబ్బతీయాలని చెప్పి ఇవన్నీ ఎపిసోడ్ ఒకటి గమనిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని బయట రావండి. ప్రభుత్వం నుంచి బయట వచ్చిన తర్వాత ఈ ఎంక్వైరీలోనో దీంట్లోనో మనకు బయట వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే నియమ నిబంధనలు వ్యతిరేకం కదా. అసలు దాదాపు 2020 ఆగస్టులో స్వామివారి ఖజానాకి సంబంధించి 5,000 కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ దారి మళ్లించే ప్రయత్నం చేస్తారు, స్టేట్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలని చెప్పి. అది భారతీయ జనతా పార్టీ పోరాటం చేసిన కారణంగా అది వెనక్కిపోయింది. అంతేకాకుండా మొన్న దాదాపు ఎన్నికల ముందు టీటీడీ బడ్జెట్ నుంచి 1% తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కి, అదనంగా 100 కోట్ల రూపాయలు శానిటేషన్ కి, ఇవన్నీ మేము పోరాటం చేసిన ఫలితంగా ప్రభుత్వం వెనక్కి తీసుకునింది. ఆ ప్రభుత్వానికి ధైర్యమో దమ్ము ఉంటే జగన్మోహన్ రెడ్డికి వర్క్ బోర్డ్ ఆస్తుల నుంచి కానీ, క్రిస్టియన్ మిషనరీ ఆస్తుల నుంచి కానీ 1 రూపాయిని తీసుకొచ్చి ఖర్చు పెట్టే ధైర్యం ఉంది ప్రభుత్వ కార్యక్రమాలకి. అన్నప్పుడు వెంకటేశ్వర స్వామి సొత్తు మీద కన్ను ఎలా వేస్తారండి? అంటే ఇది స్వామివారి నిధుల్ని దారి మళ్లించడం కదా. అదే ఒక హిందూ ముఖ్యమంత్రిగా అక్కడ ఆ స్థానంలో ఉంటే ఎవరు ధైర్యం చేస్తారండి స్వామివారి ఖజానాన్ని తాకేదానికి? కాబట్టి ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి ఇలా చేశారని చెప్పి శ్రీవారి భక్తులు భావిస్తున్నారు. అందుకనే 11 స్థానాలు, అందుకనే ప్రజల ఆగ్రహం, వెంకటేశ్వర స్వామి ఆగ్రహం రెండు కలిపి జగన్మోహన్ రెడ్డి 11 స్థానాలకు పరిమితం చేసింది. ఎందుకంటే వాళ్ళు కూడా ఊహించుంటారు 150 స్థానాల నుంచి 11 స్థానాలకు ఎందుకు పడిపోయినా ఉంటే ఇవన్నీ చేసిన పాపాలు ఊరికే పోవు కదా, చేసిన పాపాలు ఊరికే పోవు. కాబట్టి చాలా అసలు కథ రాయొచ్చు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఏమేం చేస్తారో అన్ని దీని మీద కథ రాయొచ్చు. రాబో రోజుల్లో పూర్తి వివరాలు కూడా, ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానాల్లో గత ప్రభుత్వం చేస్తుంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని అన్ని మేము చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే భక్తుల తిరుమల పవిత్రత, భక్తుల మనోభావాలు కాపాడవలసిన బాధ్యత ఇది. ఎందుకంటే దీన్ని రాజకీయం చేయాల్సిన అవసరం మాకు లేనప్పటికీ ఆ ప్రభుత్వం చేసిన తప్పుల్ని భక్తుల ముందు పెట్టాలి. కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కానీ మేమైతే జరిగిన తప్పుల్ని ఎవరు తప్పు చేస్తారో వాళ్ళందరినీ ఖచ్చితంగా చట్టం ముందు నిలబెట్టే రోజు దగ్గరలోనే. రైట్, థ్యాంక్ యూ భానుప్రకాష్ రెడ్డి గారు. మన తిరుమల లడ్డు కూడా
నాసి రకం. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఎన్ని కంప్లైంట్ చేసినా కడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాం. అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. ఈరోజు స్వచ్ఛమైన గీ తెమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం. నాణ్యత పెరిగింది, ఇంకా కూడా నాణ్యత పెంచుతాం. రైట్. తిరుమల ప్రసాదాన్ని గత పాలకులు అపవిత్రం చేశారంటూ కూడా సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, ప్రస్తుతం చంద్రబాబు వ్యాఖ్యలతో భక్తుల్లో ఎటువంటి అలజడి, ఆందోళన, చర్చ సాగుతూ ఉంది? బలరాం, శ్రీవారి భక్తులు ఈ సంఘటన తెలిసిన తర్వాత 10 టీవీలో చంద్రబాబు వ్యాఖ్యలను ప్రసారం చేసిన తర్వాత చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఈ విధంగా గత 5 సంవత్సరాలుగా శ్రీవారి వ్యవహారాల విషయంలో చూస్తే అనేక అపచారాలు జరిగాయని కూడా చాలా మంది భక్తులు చెప్తూ ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో జరిగిన వ్యవహారాలు మొత్తం కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అనేక మంది హిందువుల మనోభావాలతో గత ప్రభుత్వం ఆడుకుందని కూడా చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఏ విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఏదైతే తనకున్న సమాచారం మేరకే ఇటువంటి వ్యాఖ్యలు చేశారని కూడా మనకి తెలుస్తుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విజిలెన్స్ ఎంక్వైరీ చేశారు. శ్రీవాణి ట్రస్ట్ లో జరిగిన అవకతవకలు కావచ్చు, కొండ మీద జరుగుతున్న అపవిత్రమైన కార్యక్రమాలు కావచ్చు, అనేక అంశాలపై ఒక అంతర్గతంగా ఒక విచారణ అయితే చేశారు. ఆ విచారణలో వచ్చిన అంశాలను ఆయన బయట మాట్లాడినట్టు కూడా కొంతమంది అయితే చెప్తూ ఉన్నారు. ఎందుకంటే కొన్ని ఇంకా చాలా అంశాలు మాట్లాడాల్సి ఉంది. కానీ కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశాలు కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు సంయమనం పాటిస్తున్నారు. కానీ కొన్ని అంశాలు బయట పెట్టక తప్పట్లేదని చెప్పి కొంతమంది అయితే మనకి టీడీపీ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు అయితే చెప్తూ ఉన్నారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీవారికి భక్తుడిగా ఉన్నారు. శ్రీవారి ఆలయంలో పవిత్రత దెబ్బతినకుండా ఉండేందుకు ఆయన ముఖ్యమంత్రి కావచ్చు, ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి కూడా పాటుపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే గత 5 సంవత్సరాలుగా తిరుమలలో పవిత్రతని ఏదైతే గత ప్రభుత్వం అంతా పాడు చేస్తుంది, అపచారాలు చేస్తూ ఉంది, అన్నీ కూడా శాస్త్రయుక్తంగా జరగట్లేదని అనేక సార్లు ఆరోపణలు కూడా చంద్రబాబు చేశారు. ఈ నేపథ్యంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సార్లు విచారణలు చేశారు, విజిలెన్స్ ఎంక్వైరీలు చేశారు. దానిలో ప్రసాదాల నాణ్యతపై కూడా చర్చించారు. ఎందుకంటే చంద్రబాబు కూడా ప్రతిపక్షంగా ఉన్నప్పుడే అనేక ఫిర్యాదులు అందాయి. ఎందుకంటే భక్తులకి ఉచిత అన్నదానంలో ఏ విధమైన ఆహారం క్వాలిటీ ఉండటం లేదు, ప్రసాదంలో క్వాలిటీ ఉండట్లేదు, అనేక అపచారాలు జరుగుతున్నాయి, కొండ మీద రాజకీయ కార్యకలాపాలు జరుగుతున్నాయని చెప్పి కూడా అనేక ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు అధికారంలోకి రాగానే గత ప్రభుత్వం చేసిన అనేక అపఖ్యాతి కార్యక్రమాలపై విచారణ కొనసాగిస్తున్నారు. దీనిలో భాగంగానే కొండ మీద జరుగుతున్న ఏదైతే ఈ వ్యవహారాలపై కూడా విచారణ చేశారో దానిలో కొన్ని అంశాలు బయటకు వచ్చాయి. ఈ అంశాల ఆధారంగానే చంద్రబాబు మాట్లాడుతున్నారని టీడీపీ ఎమ్మెల్యేలు అయితే చెప్తున్నారు. ఏదైనా కోట్లాది మంది భక్తుల మనోభావాలు అయితే దెబ్బతింటూ ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఇటువంటి అపచారం జరిగిందా అని అంతా కూడా యావత్తు రాష్ట్రమే కాదు హిందూ భక్తులు హిందువులంతా కూడా చర్చించుకుంటున్నారని చెప్పి చాలా మంది చెప్తున్నారు. టీడీపీ నేతలు అయితే ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. ఏదైతే వేలాది మంది కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు అయితే ఈ రోజు దెబ్బతిన్నాయని చెప్తూ ఉన్నారు.